తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కర్నూలు జిల్లాలో మరో ఇద్దరికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. కర్నూలు జీజీహెచ్కు చెందిన ఓ ప్రొఫెసర్కు పరీక్ష నిర్వహించగా కోవిడ్ నిర్ధారణ అయింది. నగరంలోని వెంకటరమణ కాలనీకి చెందిన ప్రొఫెసర్ హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. అలాగే మంత్రాలయం మండలం పరమాందొడ్డి తండాకు చెందిన 25 ఏళ్ల మహిళ అనారోగ్యంతో వారం రోజుల క్రితం కర్నూలు జీజీహెచ్లో చేరింది. ఆమెకు కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్గా తేలింది. దీంతో ఆమెకు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇప్పటి వరకు కర్నూలు జిల్లాలో 3 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కర్నూలులో నమోదవుతున్న కరోనా కేసులకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుంకన్ అందిస్తారు. సుంకన్న, కరోనా కర్నూలు జిల్లాలో మళ్ళీ మెల్లగా వ్యాపిస్తుంది. 2 రోజుల వ్యవధిలోనే 3కి కరోనా పాజిటివ్ గా వైద్యులు నిర్ధారించారు. గోనగండ్లకు చెందిన ఒక వ్యక్తి, అదేవిధంగా మంత్రాలయ మండలానికి చెందిన ఒక మహిళ, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే ఓ ప్రొఫెసర్ కూడా ఏదైతే కరోనా పాజిటివ్ గా నిర్ధారించడంతో ఒక్కసారిగా జిల్లా అధికార యంత్రాంగంతో కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి. ఈ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసేటువంటి డాక్టర్ కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఆయన ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉంచినటువంటి పరిస్థితి. ఇక్కడ గోనెగండ్ల అదేవిధంగా మంత్రాలయం మండలానికి చెందినటువంటి 2 కరోనా పేషెంట్స్ కూడా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. 3 కేసులు నమోదవడంతో 2 రోజుల వ్యవధిలోనే జిల్లా అధికార యంత్రాంగం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ పేషెంట్ కు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎవరైనా సరే జ్వరం ఆయాసంతో బాధపడుతూ ఉంటే వెంటనే ఆసుపత్రికి వచ్చి ముందు పరీక్షలు చేసుకోవాలని కూడా వైద్యులు చెప్తున్నారు. అదేవిధంగా ఆసుపత్రికి వచ్చినటువంటి ఇన్పేషెంట్లు, అవుట్ పేషెంట్లను కూడా దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు కూడా కల్పించడం జరిగింది. ప్రత్యేకమైన వార్డు కూడా అధికారులు ఏర్పాటు చేశారు. ఎవరైనా సరే కరోనా కొత్త వేరియంట్ కాబట్టి ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైనా బిజీగా జాతరలకు రకరకాలుగా ఉన్నటువంటి కార్యాలకు వెళ్లే వాళ్ళు మాత్రం కోవిడ్ జాగ్రత్తలు పాటించాలి. అదేవిధంగా దీర్ఘకాలిక వారు కూడా కరోనా జాగ్రత్త తీసుకోవాల్సిందిగా అయితే వైద్యులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సుంకన్న.